హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ వేప చెట్టు కొరివిదయ్యం. అరుగు మీద కూర్చొని చుట్టలు చుట్టుకుంటూ ఆ దారిలో వచ్చిపోయే వాళ్ళని పలకరిస్తున్నారు సత్యనారాయణమూర్తి గారు. అదే సమయానికి చింతలూరు నుంచి వచ్చిన చంటీరామం గారి చెల్లెలు కొడుకు భరణి కనిపించాడు. ఏరా భరణి బాబు, ఊళ్ళోకి ఎప్పుడొచ్చావు అని అడిగిన ప్రశ్నకి, నిన్న పొద్దున్నే వచ్చాను తాతగారు, నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చాను, మీరు లేరు అన్నాడు భరణి. నిన్న రాత్రి పొలం దగ్గర పడుకున్నాను, రాత్రంతా నిద్ర లేదు, ఒకటే దయ్యాల గొడవ. దెయ్యాలా? అదేంటి అని కొంచెం భయంతో అడిగాడు భరణి. అవునురా, మన పొలం దగ్గర వేప చెట్టు మీద కొరివి దయ్యాలు ఉంటాయి. రాత్రి పడుకున్నప్పుడు మంచాన్ని మోసుకుపోయి వేరే చోట పడేస్తాయి. అప్పుడు ఈ పేక బెత్తంతో బెదిరిస్తే పారిపోతాయి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు నారాయణమూర్తి గారు. సూర్యాస్తమయం అయ్యింది, కరెంటు పోయింది. ఆహారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిన పక్షులు తిరిగి గూళ్ళకి చేరుకుంటున్నాయి. వెలుతురు కోసం బుడ్డి దీపం వెలిగించి గుమ్మం దగ్గర పెట్టింది చంటీరామం గారి భార్య. భరణి ఇంట్లోనే ఉన్నాడు గాని మనసు మాత్రం నారాయణమూర్తి గారు చెప్పిన దయ్యాల చుట్టూనే తిరుగుతుంది. అలా ఆలోచిస్తూ గోడవైపు చూసిన భరణి ఓ పెద్ద ఆకారం నీడ అటూ ఇటూ తిరుగుతున్నట్టు కనిపించింది. బాబోయ్ దయ్యం అని గట్టిగా అరిచి కళ్ళు మూసుకున్నాడు. దయ్యం కాదహే, నేనే, దీపం వెలుగు నీడ అలా కనిపించింది. సర్లే, ఈరోజు బయట పడుకుందాం. దొడ్లో సపోటా చెట్టు కింద మడత మంచం వేశాను, తొందరగా వచ్చేయి అన్నాడు చంటీరామం గారబ్బాయి రాము. అందరూ పడుకున్నారు. సపోటా చెట్టు కింద మడత మంచం మీద దుప్పటి ముసుగు వేసుకుని పడుకున్న భరణికి మాత్రం ఏవో పిచ్చి ఆలోచనలు. ఊరు మొత్తం చీకటి, ఎక్కడో దూరంగా చిన్న దీపం వెలుతురు, చాలా నిశ్శబ్దం. గాలి శబ్దం కూడా చాలా విచిత్రంగా వినిపిస్తుంది, ఎవరో ఏడుస్తున్నట్టు. గాలికి ఊగుతున్న ఎండు ఆకుల శబ్దం గజ్జల శబ్దంలా ఘల్ 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 అని మోగుతుంది. కిటికీ తలుపులు టపటపా 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 కొట్టుకుంటున్నాయి. తీతువు పిట్ట అరుస్తూ ఎగురుకుంటూ పోతుంది. అప్పటి వరకు మూలన పడుకున్న ఊరకుక్క ఉన్నట్టుండి విచిత్రంగా అరవటం మొదలుపెట్టింది. ముసుగు వేసుకుని ఇవన్నీ గమనిస్తున్న భరణికి లోపల కొంచెం భయంగానే ఉంది. కుక్క అలా విచిత్రంగా ఊ అని అరిస్తే ఆ చుట్టుపక్కల ఆత్మలు తిరుగుతున్నాయని ఎవరో చెప్పినట్టు గుర్తు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎవరో మీద పడటంతో గట్టిగా కేకలు వేసి ముసుగు తీశాడు. అందరూ పరిగెత్తుకు వచ్చి చూసేసరికి సపోటా చెట్టు మీద నుంచి ఎండుకొమ్మ ఒకటి విరిగి మీద పడి ఉంది. పొద్దున్నే తొందరగా లేచి చింతలూరు బయలుదేరిన భరణికి దారిలో మిత్రుడొకరు కనిపించి ఏలేశ్వరం దగ్గర తనకి తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారని, అతని పేరు నిక్కరు బాబ్జీ అని, అతను జాతకాలు వాస్తు బాగా చెప్తారని చెప్తే, స్వతహాగా వాస్తు అంటే కొంచెం ఇష్టమున్న భరణికి స్నేహితుడితో కలిసి ఏలేశ్వరం బయలుదేరాడు. నిక్కరు బాబ్జీ సొంత ఊరు ఏలేశ్వరమే. ఆ చుట్టుపక్కల ఏజెన్సీ ప్రజలకు జాతకాలు, వాస్తు, భూత వైద్యం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇతను ఇంటి వాస్తు చూసే పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. ఏలేశ్వరంలోనే కళ్ళు మూసుకొని కూర్చొని మనం ఊరి పేరు, అడ్రస్ చెప్తే తన దగ్గర ఉన్న తాంత్రిక శక్తిని మన ఇంటికి పంపి ఇల్లు మొత్తం చూసి వాస్తు చెప్తాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.